మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో ఈ ఆదివారపు ఆరాధనలోనికి దేవుని యొక్క సన్నిధిలోనికి చేరికూడి వచ్చిన మీ అందరికీ కూడా నా నిండు హృదయపూర్వకమైన వందనాలు. దేవునికి స్తోత్రాలు. అందరికీ వందనాలు. అందరూ బాగున్నారా? నా దేవుడు మిమ్మల్ని అందరినీ మెండుగా ఆశీర్వదించి దీవించునుగాక. ఆయన యొక్క కృపతో మిమ్మల్ని అందరినీ నింపునుగాక. పరిశుద్ధ గ్రంథంలో నుంచి ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయం 13వ వాక్యాన్ని మనం చదువుకోగలిగితే, ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయం 13వ వాక్యంలో, నీవు నీ దేవుడైన యెహోవా యొద్ద యథార్థపరుడవై ఉండవలెను. నీవు నీ దేవుడైన యెహోవా యొద్ద యథార్థపరుడవై ఉండవలెను. మనం ఆరాధిస్తున్న ప్రభు అయిన యేసుక్రీస్తు యొద్దకు చేరిన మనం అందరం కూడా ఎలా ఉండాలి అని వాక్యం తెలియజేస్తుంది అని అంటే, యథార్థవంతులుగా దేవుని యొద్ద ఉండాలి. ఎలా ఉండాలి? యథార్థవంతులుగా దేవుని యొద్ద నడిపించబడాలి. దేవుని చెంతకు నడిపించబడిన నీవైనా నేనైనా మనమందరము కూడా దేవుని చెంత ఎలా ఉండాలి? దేవుని దగ్గర నిలిచి ఉన్నప్పుడు, దేవుని చెంతకు వచ్చేటప్పుడు, దేవుని దగ్గర మనం బ్రతికేటప్పుడు ఎలా ఉండాలి అని అంటే, యథార్థవంతుడుగా బ్రతకాలంట. ఎలా ఉండాలంట? అప్పుడప్పుడు కూడా మనకు అనిపిస్తూ ఉంటుంది, బ్రతికిన ఈ జీవిత కాలంలో వెనక్కి తిరిగి చూసుకుంటే ఎన్నో మోసపూరితమైన జీవితాన్ని జీవించాం, రకరకాల పరిస్థితుల్లో జీవించాం. అయితే ఏదో ఒక రోజున మనిషికి ఇలా అనిపిస్తూ ఉంటుంది. ఎలా అని అంటే, ఒక్కరోజైనా యథార్థంగా బ్రతకాలి, ఒక్కరోజైనా యథార్థంగా జీవించాలి అని అనుకున్నప్పటికీ వారి యొక్క జీవితాల్లో అది చేయలేకపోతూ ఉన్నారు. అయితే దేవుని ప్రియులారా, వాక్యం అంటుంది, దేవుని చెంతకు నడిపించబడుతున్న ప్రతి క్రైస్తవుడు ఎలా ఉండాలి అని అంటే, యథార్థవంతుడిగా ఉండాలంట. ఎలా ఉండాలంట? దేవుడి దగ్గరికి వచ్చే వ్యక్తి యథార్థవంతుడిగా నీవు ఉండాలి. దేవుని చెంతకు ఏదో వస్తున్నాములే, వెళ్ళిపోతున్నానులే అన్నట్లుగా కాకుండా, దేవుని దగ్గరకు నడిపించబడుతున్న ప్రతి క్రైస్తవుడు, ప్రతి ఆత్మీయుడు కూడా దేవుని యొద్ద ఎలా ఉండాలి అని అంటే, యథార్థపరుడై ఉండాలి. ఎలా ఉండాలంట? యథార్థపరుడుగా ఉండాలి. రకరకాల పరిస్థితుల్లో ఉండడం కాదు. దేవుడి మందిరానికి వచ్చినప్పుడు యథార్థవంతుడిగా కనబడడం, ఆ తర్వాత బయటికి వెళ్ళిన తరువాత సమాజంలో జీవిస్తూ ఉన్నప్పుడు, లోకంలో జీవిస్తూ ఉన్నప్పుడు, రకరకాల స్థలాల్లో జీవిస్తూ ఉన్నప్పుడు నీకు ఇష్టం వచ్చినట్లుగా బ్రతకడం కాదు. నువ్వు ఎక్కడ ఉన్నా సరే దేవుని యొద్ద నడిపించబడే ఒక వ్యక్తి యథార్థపరుడై ఉండాలి. ఎలా ఉండాలంట? యథార్థపరుడై ఉన్నవాడు ఎలా ఉంటాడు అని అంటే, ఆ పై వాక్యాల్లో కొన్ని మాటలు అద్భుతంగా రాయబడ్డాయి. 9 నుంచి మనం గమనించగలిగితే, నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న దేశమున నీవు ప్రవేశించిన తరువాత ఆ జనుల హేయ కృత్యములను నీవు నేర్చుకొనకూడదు. తలెత్తిన వైపు చూడండి. దేవుడు ఇశ్రాయేలు ప్రజల్ని ఐగుప్తులో నుండి విడిపించిన తరువాత, వారిని కానానులోనికి ప్రవేశించిన తరువాత, కానానులో దేవుడు వారిని నివసింపజేసిన తరువాత దేవుడు వారికి ఏం చెప్తూ ఉన్నాడు అని అంటే, నేను మిమ్మల్ని ఐగుప్తులో నుండి విడిపించాను, లోకములో నుండి విడిపించాను, లోకపు ఆచారాల్లో నుండి విడిపించాను. ఒక బానిసత్వంగా నడిపించబడుతున్న మిమ్ములను నేను విడిపించి మిమ్మల్ని సురక్షితమైన దేశములోనికి మీరు అద్భుతంగాను, ఆనందంగాను, సంతోషంగా ఉండడానికి ఇదిగో ఈ దేశంలోనికి మిమ్మల్ని తీసుకొని వచ్చాను. అనగా
ఇదిగో మనం ఆరాధిస్తున్న ప్రభు అయిన యేసుక్రీస్తు ఇమ్మానుయేలు అనే ఒక ప్రార్థనా మందిరాన్ని దేవుడు మన కొరకు నిర్మించి, ఆ ఇమ్మానుయేలు ప్రార్థనా మందిరంలో దేవుడు మనల్ని నివసింపజేసింది. ఎందుకనంటే నెమ్మదిగా, ఆనందంగా, సంతోషంగా ఆయనతో పాటు యుగయుగాలు జీవించడానికి దేవుడు మనకంటూ ఒక సంఘాన్ని నిర్మించి, ఆ సంఘంలో దేవుడు మనల్ని ప్రవేశింపజేశాడు. ఎందుకని అని అంటే లోకములో జీవిస్తున్న వారు లాగా మనం బ్రతకూడదని, లోకములో బ్రతుకుతున్న వారులాగా మనం జీవించకూడదని, ఒక నిర్మలమైన జీవితాన్ని కలిగి, ఒక సంతోషకరమైన జీవితాన్ని కలిగి, యథార్థవంతులుగా మీరు బ్రతకాలని, మనం జీవించాలని దేవుడు ఈ మందిరంలోనికి ప్రభు మనల్ని నడిపించాడు. మనల్ని నడిపించిన తర్వాత మనం ఏం చేస్తున్నాం? యథార్థవంతులుగా దేవుని సంఘంలో ఉండగలుగుతున్నామా? నీ దేవుడైన యెహోవా నీకిచ్చు దేశము అని ఉంది కదా. నేనంటాను, నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన సంఘంలో నువ్వు ప్రవేశించిన తరువాత నువ్వు ఎలా ఉన్నావు? నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించిన ఈ భక్తి మార్గంలో నువ్వు ఎలా ఉన్నావు? నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించిన ఈ ఆత్మీయ జీవితంలో దేవుని చెంతకు నడిపించబడుతున్న ఒక వ్యక్తి దేవుని దగ్గర యథార్థవంతుడిగా ఉన్నాడా, లేకపోతే ఎలా ఉన్నారు? ఆ తర్వాత వాక్యాలు 10వ వాక్యం చూడండి. తన కుమారునైనను తన కుమార్తెనైనను అగ్నిగుండము దాటించువాడినైనను శకునములు చెప్పుటకైనను దయ్యముల యొద్ద విచారణ చేయవాని యొద్దకు ఉండనీయకూడదు. యెహోవాకు హేయుడు. దేవుని చెంత నువ్వు ఎలా ఉండాలో తెలుసా? వాక్యం అంటుంది యథార్థవంతుడిగా ఉండాలంట. ఎలా ఉండాలంట? యథార్థవంతుడిగా ఉండు. నువ్వు దేవుని చెంతకు మందిరానికి వచ్చినప్పుడేమో యథార్థంగా బ్రతకాలని ఆశపడుతూ, మళ్ళా బయటికి వెళ్ళిన తర్వాత ఏమంటుందో తెలుసా వాక్యము? చాలామంది ఎలా ఉన్నారంటే రకరకాల పరిస్థితుల్లో ఉన్నారు. ఎలా ఉన్నారు అని అంటే అగ్నిగుండం దాటించడం, ఆ తర్వాత వాళ్ళకి ఇష్టం వచ్చినట్లుగా జీవించడం, దయ్యముల దగ్గరికి వెళ్ళి శకునాలు చెప్పించుకోవడం. ఇది మంచి రోజా చెడ్డ రోజా, ఈరోజు బాగుందా లేదా, ఏంటిది ఈరోజు బాగుందా లేదా, ఇప్పుడు నేను ప్రయాణం చేయొచ్చా చేయకూడదా, ఈరోజు గృహప్రవేశ కూడికి పెట్టుకోవచ్చా పెట్టుకోకూడదా. ఇదేనా మనం చేసేది? మంచి రోజులు చెడ్డ రోజులు మనం చూడొచ్చా? చెప్పరే, గట్టిగా చెప్పండి. చూడొచ్చు అంటే చెప్పండి, చూద్దాం. వాక్యం ఏమంటుంది? దయ్యముల దగ్గరికి వెళ్ళి శకునాలు చెప్పించుకోవడం, మంచివా కాదని చెప్పించుకోవడం, ఇవి దేవునికి ఏమంట? హేయములై ఉన్నవి. అవి దేవునికి ఇష్టమైనవి కావు. నువ్వు యథార్థవంతుడిగా జీవిస్తే ప్రతిరోజు మంచి రోజేనండి. దేవునికి మహిమ కలుగును గాక. ఎలా అంట? ప్రతిరోజు మంచి రోజుగా ఉండాలంటే మనం యథార్థవంతులుగా ఉండాలి. మనం యథార్థవంతుడిగా లేకపోతేనే రకరకాలు చూడాల్సి వస్తుంది. మనం యథార్థవంతులైనప్పుడు, మనం యథార్థంగా దేవుని సన్నిధిలో బ్రతికినప్పుడు ఏది కూడా మనకు అక్కర్లేదండి. ప్రతిరోజు ప్రభు చేసినప్పుడు అన్నీ మంచిది 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 మంచిదనే ప్రభు చేశాడు కదా. ఇది చెడ్డదని చేశాడా? మంగళవారం చెడ్డదని చేశాడంటండి. చెప్పరే, మంగళవారం చెడ్డదా? శనివారం చెడ్డదా? చెప్పరే. అన్నీ మంచి రోజులేగా. మంగళవారం చెడ్డ రోజు అని చెప్పి బిడ్డను కనిందని చెప్పి బిడ్డ నాకు వద్దని పాడేస్తామా? ఏట్లో ఎందుకు పాడేయరు? పడేయచ్చు కదా. అది మాత్రం వద్దు కదూ, ఇది మాత్రం కావాలి. శనివారం రోజు మీరు పోతా ఉండరు, 500 రూపాయల కాగితం అట్ట కనబడతా ఉంది. అది రావు కాలంలోనే కనబడింది. ఇప్పుడు 500 ఎత్తుకుంటావా ఎత్తుకోవా? ఎక్కడో కనబడింది, ఎవరు లేరు, ఎవరిదో పడిపోయింది, 500 కనబడింది. అప్పుడు నువ్వు శకునం చూసుకొని ఇప్పుడు రావు కాలంలో ఉంది, ఇది ఎత్తుకోకూడదు అనుకుంటావా? ఈరోజు శనివారం అనుకుంటావా? కొందరు చూడండి, శుక్రవారం అయితే ఇస్తారా? డబ్బులు అడిగితే ఇరు, కానీ ఎవరైనా ఇస్తే మాత్రం అది.
క్రైస్తవుడికి ఇలా ఉండకూడదు. వాక్యం ఏముంటుందంటే, యెహోవా యొద్ద నువ్వు ఎలా ఉండాలో తెలుసా? యథార్థపరుడువై ఉండాలి. ఎలా ఉండాలంట? యథార్థపరుడువై ఉండాలే కానీ శకునాలు చూడడం, పిల్లి వచ్చిందని ఇంట్లోకి బావడం, బల్లి అరిచిందని నీళ్ళు తాగడం, కూర్చొని బావడం, ఇవన్నీ మనకు తగినవి కాదు. ఒక క్రైస్తవుడు యథార్థవంతుడై ఉండాలి. పాస్టర్ వచ్చినప్పుడు ఒకలాగా, పాస్టర్ లేనప్పుడు ఒకలాగా. కొందరు ఉంటారు ఇల్లు ఓపెనింగ్ పెట్టుకుంటారు, ఇల్లు ఓపెనింగ్ పెట్టుకొని మనల్ని పిలవరు, వీళ్ళే చేస్తారు. ఎడ చేస్తారు? పాలు పొంగిస్తారు. పాస్టర్ వస్తే పొంగి లేడని చెప్పి వీళ్ళే పొంగిచ్చేసుకుంటారు. ఏమండి, కొందరు ఉన్నారు భక్తులు, వీళ్ళే పొంగించుకుంటారు. ఏమ్మా ఎందుకు పొంగించుకుంటున్నావు? పాలు పొంగిచ్చా? పాలు పొంగిచ్చా? చెప్పండి, క్రైస్తవులకు ఉండొచ్చా ఈ ఆచారాలు వద్దనే కదా దేవుడు నిన్ను అక్కడి నుంచి విడుదల కలగజేసి, ఏమండి, నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చు ఒక సంఘంలోనికి దేవుడు నిన్ను ప్రవేశపెట్టింది. ఎందుకో తెలుసా? ఇలాంటి ఆచారాలు ఉండకూడదని. నువ్వు పాలు పొంగించేది ఇవన్నీ చెప్పరు, మళ్ళీ దాచిపెట్టుకుంటారు. పాలు పొంగించుకోవడం, లేకపోతే నీకు ఇష్టమైనవి చేయడం, రకరకాల ఆచారాలన్నీ చేసేది వచ్చి అప్పుడు దేవునికి, అయ్యా మొదటగా దేవునికే ప్రధాన స్థానం అయ్యా. నిన్నే జరిగిపోయింటాయి కార్యక్రమాలన్నీ, మళ్ళీ ఇప్పుడేమో కొత్తగా అన్నీ మొదలు పెడుతుంటారు. అప్పుడు పాస్టర్ గారు అనుకోవాలా, ఎంత యథార్థవంతులో నా బిడ్డలని. నిన్న జరిగిన సంగతి నీకు ఏం తెలుసు? వాక్యం ఏమంటుంది? నీ దేవుడైన యెహోవా యొద్ద నువ్వు ఎలా ఉండాలి? యథార్థపరుడై ఉండు. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 22వ వాక్యంలో కూడా ఓ మంచి మాట రాయబడి ఉంటుంది. చూడండి, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 22వ వాక్యం. త్వరగా చదవండి. విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదుము. దేవుని యొక్క సన్నిధికి ఎలా చేరాలి? యథార్థమైన హృదయముతో మనం దేవుని సన్నిధికి చేరాలి. మరి ఈ లోకంలో మనం దేవుని సన్నిధికి ఎలా చేరగలుగుతున్నాం? యథార్థమైన హృదయంతో దేవుని మందిరానికి రాగలుగుతున్నామా? యథార్థమైన హృదయం కలిగిన వ్యక్తిగా, నేను యథార్థవంతుడినండి దేవుని మందిరంలో, నేను యథార్థవంతురాలిని, నేను యథార్థవంతుడిని దేవుని సన్నిధిలో, నేను ఎక్కడున్నా సరే నేను యథార్థంగానే బ్రతుకుతున్నాను అని చెప్పగలుగుతున్నామా? ఒక క్రైస్తవుడు ఎలా బ్రతకాలి అని అంటే యథార్థవంతుడిగా బ్రతకాలి. ఎలా బ్రతకాలా? యథార్థవంతుడిగా బ్రతకాలి. దేవుని సన్నిధికి వస్తున్న నిన్ను అనేక మంది చూస్తుంటారు, దేవుని సన్నిధికి వస్తున్న నిన్ను అనేక మంది గమనిస్తూ ఉంటారు. నువ్వు యథార్థంగా లేకుండా, యథార్థమైన జీవితాన్ని జీవించకుండా, ఒక నిర్దోషమైన జీవితం నీలో లేకుండా నువ్వు దేవుడి మందిరానికి వస్తే అది ఏమాత్రం ప్రయోజనకరమైనది కాదు. అందుకనే దేవుడి మందిరానికి వచ్చేటప్పుడు మనం ఎలా రావాలో తెలుసా? యథార్థమైన, చెప్పండి, హృదయము గలవారిగా రావాలి. ఎలా వస్తున్నాం మరి మనం? యథార్థమైన హృదయం కలిగిన వారిగానే దేవుడి మందిరానికి రాగలుగుతున్నామా? చెప్పరే. యథార్థమైన హృదయంతో నువ్వు దేవుని సన్నిధికి రాగలుగుతున్నావా? దేవుని మందిరంలో నిలబడగలుగుతున్నావా? మనం బైబిల్లో గమనించగలిగితే, దేవుని చూడ్డానికి వెళ్ళాడు, దేవుడు ఆయనను చూశాడు, ఆయన్ని పిలిచాడు. దేవుడు అతన్ని చూసిన తర్వాత, ఆయన దేవుని చూసిన తర్వాత, జక్కయ్య నీవు త్వరగా దిగిరా అన్నాడు. ఆ నాటి నుండి జక్కయ్య యొక్క జీవితం ఏమైపోయిందయ్యా అంటే యథార్థంగా మారిపోయింది. దేవుని చూడ్డానికి వచ్చిన వ్యక్తి యొక్క జీవితం యథార్థతగా మారిపోతే చూసిన వారందరూ కూడా నోటి మీద ఏలు పెట్టుకున్నారండి. కారణం ఏంటో తెలుసా? అతని జీవితం ఇప్పుడు ఏమైపోయిందయ్యా అంటే యథార్థంగా మారిపోయింది. ఏమైపోయింది? యథార్థంగా మారిపోయింది. దేవుడు దాహం అని ఆ బావి దగ్గరికి వెళ్ళాడు. బావి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆమె నీరుని అడిగాడు. ఆమెతో దేవుడు ఆయన మాట్లాడడం ప్రారంభించబడిన తర్వాత మాటలు విన్న ఆ స్త్రీ తన కుండను విడిచిపెట్టి గ్రామంలోనికి వెళ్ళి దేవుడి గురించి చెప్తూ ఉంటేనంటండి, గ్రామమే పరిగెత్తుకుంటూ వచ్చింది యేసయ్య దగ్గరికి. కొడదాం చప్పలు గట్టిగా, కొట్టండి గట్టిగా.
దేవునికి మహిమ కలుగునుగాక. ఎంతమంది పోయారండి గ్రామాన్ని పిలవడానికి? ఒక్క మనిషే. ఇది వరకు పాపం కొరకు పిలిచే వ్యక్తి, ఇప్పుడు పాపముతో మాట్లాడిన వ్యక్తి, పాపపు అలవాట్లో నడిపించబడిన వ్యక్తి పాపాన్ని విడిచిపెట్టి యేసయ్య మాటలను చెప్పడం ప్రారంభించింది. తన యథార్థ జీవితాన్ని చాటింపజేసింది. ఎప్పుడైతే తన యథార్థతను చూసిన ప్రజలు ఏమయ్యారో తెలుసా? యేసు చెంతకు రావడం ప్రారంభించారు. నేను అంటాను, 10, 20 మందో 50 మందో ఈ గ్రామానికి అక్కర్లేదు. ఈ గ్రామానికి నువ్వు ఒక్కటి చాలు. నువ్వు ఒక్కరు చాలండి. నువ్వు ఒక్క వ్యక్తి యథార్థంగా ఉంటే గ్రామమే మారిపోతుంది. ఆమె మారుతుందా? మారదా? చెప్పరే, మారుతుందా? మారదా? ఒక్క స్త్రీయేగా గ్రామాన్నంతటిని కదిలించింది. నువ్వు ఒక్కడు చాలు. నువ్వు యథార్థంగా బ్రతకగలిగితే, నువ్వు యథార్థంగా నీ కుటుంబంలో నువ్వు ఉండగలిగితే ఒక్కరు చాలండి, ఏదైనా రగిలించగలుగుతాం. దేశానికి ఒక్కడు సరిపోయాడు దానియేలు. ఇశ్రాయేలు ప్రజలు నడిపించడానికి ఒక్కడు సరిపోయాడు మోషే. నినివే పట్టణాన్ని మార్చడానికి ఒక్కడు సరిపోయాడు యోనా. మరి ఈ గ్రామాన్ని మార్చడానికి నువ్వు ఒక్కడివి యథార్థవంతుడిగా ఉంటే దేవుడు ఏం చేస్తాడు? గ్రామాన్ని మారుస్తాడా లేదా? నీ ఒక్కరి జీవితాన్ని బట్టే. మరి యథార్థత మనలో ఎక్కడుందండి? దేవుడు ఎందుకో ఈ ఆదివారం ప్రభు మనతో మాట్లాడుతుంది ఏంటంటే, నువ్వు యథార్థంగా ఉండాలి. ఎలా ఉండాలా? ఎలా ఉండాలా? యథార్థంగా నువ్వు బ్రతకగలిగితే నీ కుటుంబం మారుతుంది. నువ్వు యథార్థంగా జీవించగలిగితే నీ గ్రామం మారుతుంది. నువ్వు యథార్థంగా ఉండగలిగితే నీ కుటుంబీకులు కూడా మారుతారండి. ఎక్కడ మనలో యథార్థత? దేవుని సన్నిధికి వస్తున్న ఒక క్రైస్తవులో యథార్థత ఉండగలుగుతుందా? దేవుడు కోరుకుంటుంది ఏంటో తెలుసా? మనం ఆరాధిస్తున్న ప్రభు అయిన యేసు క్రీస్తు వారు కోరుకుంటుంది ఏంటంటే నువ్వు యథార్థంగా బ్రతకడం. కారణం ఏంటి అని అంటే, ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 4వ వాక్యంలో ఎందుకని దేవుడు యథార్థతను కోరుకుంటున్నాడు అని అంటే చూడండి. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 4వ వాక్యం. ఆయన నీతిపరుడు, యథార్థవంతుడు. ఎవరైనా అది దేవుడు నిన్ను ఎందుకు యథార్థతతో ఉండమంటున్నాడు చెప్పనా? ఎందుకో తెలుసా? ఆయన యథార్థవంతుడు. చెప్పండి, ఎవరైనా యథార్థవంతుడైన దేవుడు ఆయన యథార్థంగా ఉన్నాడు కనుకనే ఆయన బిడ్డలైన మనల్ని కూడా ఎలా ఉండమంటున్నాడు? యథార్థంగా మీరు బ్రతకండి, యథార్థతతో జీవించాలి. ఇప్పుడు నేను యథార్థంగా ఉండకుండా నా బిడ్డల్ని యథార్థంగా మీరైనా ఉండండి రా. నేనేదో తాగుబోతున్న అయిపోయాను, మీరందా తాగకుండా ఉండండి. నేనేదో పాపాత్ముడిని అయిపోయాను, నేనేదో మోసపు మాటలు చెప్పాను, టక్కర మాటలు చెప్తున్నాను, దొంగతనాలు చేస్తున్నాను, వ్యభిచారం చేస్తున్నాను, పాపంలో బ్రతుకుతున్నారు, మీరు అట్ట ఉండొద్దు అని అంటే వింటాడు వాడు? ఏమంటాడు? మనం చెప్పేటప్పుడు మనం ఎవరికైనా ఏమైనా చెప్పామనుకోండి, ముందు నీది నువ్వు చూసుకోయ్యా అంటారు. ఇప్పుడు మనం ఆరాధిస్తున్న దేవుడు మన తండ్రి ఎవరో తెలుసా? యథార్థవంతుడు గనుక ఆయన బిడ్డలు కూడా ఎలా ఉండాలని కోరుకుంటున్నాడు? ఆయన యథార్థవంతంగానే ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. మన దేవుడు యథార్థవంతుడండి. ఈయనలో ఏ పాపము లేదు, ఈయనలో ఏ దోషము లేదు. అంతటి పరిశుద్ధుడైన దేవుడు కోరుకుంటుంది ఏంటో తెలుసా? మన దగ్గర నుండి యథార్థత. ఏంటిది? అది యథార్థత అనేది మనలో ఉండాలండి. మన దేవుడు యథార్థవంతుడు కనుక ఆయన బిడ్డలైన మనం కూడా ఆయన దగ్గరకు వచ్చేటప్పుడు యథార్థంగానే జీవించాలి. ఎలా జీవించాలి? యథార్థతతోనే జీవించాలండి. యథార్థత మనలో లేకుండా ఏదో జీవిస్తున్నాంలే, ఏదో బ్రతుకుతున్నాంలే, ఏమైపోతుందిలే అన్నట్లుగా బ్రతికితే సరిపోదు. దేవుని చెంతకు నడిపించబడుతున్న ప్రతి వ్యక్తి కూడా యథార్థతతో బ్రతకాలి. ఎందుకనంటే సమూయేలు 2వ గ్రంథం 22వ అధ్యాయం 26వ వాక్యంలో దయగల వారి ఎడల నీవు దయచూపుదువు, యథార్థవంతుల ఎడల నీవు యథార్థవంతుడిగా ఉంటావు.
నువ్వు యథార్థవంతుడిగా ఎందుకు ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడంటే, ఆయన యథార్థవంతుడు గనుక మనం కూడా ఎలా ఉండాలి ఆయన దగ్గర? చెప్పండి ఎలా ఉండాలి? యథార్థతతోనే ఉండాలి. యథార్థంగా మనం బ్రతకాలి. బ్రతికినన్ని నాళ్ళు, బ్రతికేది కొద్ది కాలమే. ఎప్పుడు పోతామో తెలీదు, ఎప్పుడు కాలాన్ని ముగిస్తామో తెలీదు, ఎప్పుడు ఎలా చావు వస్తుందో తెలీదు. చెప్పు వస్తుందా మనకు? హలో, నేను వస్తున్నాను అని అంటుందా? చెప్పండి. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలీదు, ఇప్పుడు ఎలాగా మన జీవితంలోనికి మరణం వస్తుందో తెలియదు. కనుకనే మనం ఎలా ఉండాలో తెలుసా? యథార్థతతో బ్రతకాలి, యథార్థంగా మనం జీవించాలి. యథార్థంగా మనం బ్రతికితే ఆయన మన దగ్గర కూడా ఎలా ఉంటాడు? యథార్థతతోనే ఉంటాడంటండి. ఎందుకయ్యా అని అంటే, ఆయన యథార్థవంతుడు గనుక మనం కూడా ఎలా ఉండాలి? యథార్థతతో జీవించాలి, యథార్థంగా బ్రతకాలి. ఎవరో మనుషులు ఉన్నప్పుడు ఒకలాగా, మనుషులు లేనప్పుడు ఒకలాగా, సంఘంలో ఉన్నప్పుడు ఒక యథార్థత, సంఘం బయట ఉన్నప్పుడు మరొక యథార్థత కాదు. నువ్వు ఎక్కడ ఉన్నా సరే యథార్థంగా బ్రతకాలి. ఎలా అంట? ఎక్కడ ఉన్నా సరే యథార్థతతో బ్రతకాలి. నువ్వు యథార్థంగా ఉన్నావు అనుకోండి, ఈ మాట గమనించ, నువ్వు యథార్థంగా ఉన్నావు అనుకో, నీ పక్కన వాళ్ళు ఏమంటారు తెలుసా? మరి ఇంత యథార్థంగా ఉండకూడదు. ఏమంటారు? మరి ఇంత యథార్థత ఉండకూడదు, ఏదో చూసి చూడనట్టుగా ఉండాలి. కొందరు చూడండి చాలా కరెక్ట్గా ఉంటారు. ఏమయ్యా, వాళ్ళు లంచం ఇస్తున్నారుగా, తీసుకొని ఒక చిన్న సంతకమేగా, ఒక చిన్న అబద్ధమేగా, ఒక చిన్న మాటేగా, ఏమైపోతుంది? ప్రాణం అన్న వదిలేస్తానే కానీ యథార్థతను విడిచిపెట్టను. మనం యథార్థంగా ఉంటే మన పక్కన వాళ్ళకి ఎలా ఉంటుందో తెలుసా? కొందరికి ఇబ్బందికరంగా ఉంటుంది. మనం యథార్థంగా బ్రతికేటప్పుడు, మనం యథార్థంగా జీవించేటప్పుడు, యథార్థంగా మాట్లాడేటప్పుడు, యథార్థంగా మనం ఉండేటప్పుడు మన పక్కన వాళ్ళకి ఎలా ఉంటుందంటే చాలా కష్టంగా అనిపిస్తుంటుంది. మనల్ని చూసి కోపంగా ఉండరా? నువ్వు యథార్థవంతుడు అని నిన్ను ఏం చేస్తారంటే వెనుతట్టి నడిపించే వాళ్ళు ఉండరు. నువ్వు యథార్థవంతుడు ఇలాగే ఉండరా అని చెప్పేవాళ్ళు తక్కువ. నువ్వు యథార్థంగా ఉన్నావు అనుకోండి, ఏం చేస్తారు? చెప్పండి. మనల్ని తిట్టడం ప్రారంభిస్తారు, మన మీద కోప్పడడం ప్రారంభిస్తారు. కానీ ఈ లోకపు మనుషులు నువ్వు యథార్థంగా ఉంటే ఒప్పుకోకపోవచ్చేమో కానీ మన దేవుడు ఎవరో తెలుసా? మన దేవుడు ఎవరో తెలుసా? నువ్వు యథార్థంగా ఉంటే, నువ్వు యథార్థంగా బ్రతికితే, దినవృత్తాంతములు మొదటి గ్రంథం 29వ అధ్యాయం 17వ వాక్యం చూడండి. మనం యథార్థంగా ఉంటే, దినవృత్తాంతములు 29 మొదటి అధ్యాయం 29, 17 చూడండి. దినవృత్తాంతముల మొదటి గ్రంథం 29వ అధ్యాయము 17వ వాక్యం. నా దేవా, నీవు హృదయ పరిశోధన చేయుచు యథార్థవంతుల యందు ఇష్టపడుచున్నావని నేను ఎరుగుదును. నేనైతే యథార్థ హృదయము గలవాడనై. ఏంటిది? ఎవరి గురించో తెలుసా? దావీదు ఎలా ఉన్నాడు తెలుసా? దేవుని ఎదుట, నా దేవా, నీవు చెప్పండి, నీవు హృదయ పరిశోధన చేయుచు యథార్థవంతుల యందు ఇష్టపడుచున్నావు. ఏం చేస్తున్నాడు ఆయన? ఎవరి యందు? యథార్థవంతులుగా ఉన్నవారి యందు. మనుషులు బాధపడవచ్చు, మనుషులకి కష్టంగా ఉండొచ్చు. అది నువ్వు యథార్థంగా ఉన్నావు అనుకోండి, నువ్వు ఎక్కడైనా సరే, నీ బిడ్డల దగ్గరైనా, నీ భర్త దగ్గరైనా, నీ భార్య దగ్గరైనా, మన పిల్లల దగ్గరైనా యథార్థంగా ఉండగలుగుతున్నామా? యథార్థంగా ఉన్నాం అనుకోండి, ఏమంటారండి? మనం యథార్థంగా ఉంటే కోప్పడతారు, యథార్థంగా ఉంటే తిడతారు, యథార్థంగా ఉంటే మన మీద సనుక్కుంటారు. కానీ దేవుడు ఎవరో తెలుసా? నువ్వు యథార్థంగా ఉంటే నిన్ను ఆయన ఇష్టపడడం ప్రారంభిస్తాడు. ఏం చేస్తాడు ఆయన? నిన్ను ఇష్టపడడం ప్రారంభిస్తాడు. అందుకే దావీదు అంటారు, ప్రభువా, నీవు యథార్థవంతుల్ని ఇష్టపడుచున్నావయ్యా, అందుకనే నేను ఎలా ఉన్నాను ఎదుట? యథార్థవంతుడినై ఉన్నానయ్యా. మరి దేవుని దగ్గర మనం యథార్థతో ఉండగలుగుతున్నామా? చెప్పండి అండి. దావీదు ఏం చేస్తున్నాడు తెలుసా? ఇక్కడ దావీదు దేవుని యొక్క మందిరాన్ని కట్టడానికి ప్రతిదీ ప్రభుకు అర్పిస్తూ ఉన్నాడండి.
యథార్థతతోనే ఉన్నాడు. ప్రభువా ఇవన్నీ నువ్వు నాకు ఇచ్చావయ్యా, నేనే నీకు ఇస్తున్నానయ్యా. ఎలా ఇస్తున్నావయ్యా? నొచ్చుకుంటూ ఇస్తున్నావా, బాధపడుతూ ఇస్తున్నావా అని అంటే, లేదయ్యా, నా హృదయపూర్వకంగా నా దేవునికి అర్పిస్తూ ఉన్నాను. నువ్వు యథార్థంగా ప్రభు దగ్గర ఉంటే ఉండగలుగుతున్నావా? అర్థమైందా మీకు? 10,000 వచ్చింది. యథార్థం అంటే ఏంటిది? 10,000 వచ్చినప్పుడు ఏం చేయాలా? చెప్పరే, ఎంత? 50 రూపాయలా? అది ఇప్పుడు దావీదు ఇయ్యాల్సిన అక్కర ఏముంది చెప్పండి? దావీదు ఇయ్యాల్సినంత అక్కర ఏముంది అని అంటే, దావీదు దేవుని దగ్గర ఎలా ఉన్నాడయ్యా అంటే యథార్థవంతుడిగా ఉన్నాడంట. ఎలా ఉన్నాడు? యథార్థవంతుడిగా ఉన్నాడు. కొన్ని సందర్భాల్లో ఒక్కొక్క నెలలో కొంచెం ఇబ్బంది అనిపించినప్పుడు ఏం చేస్తామండి? ఇస్తామా మనం? చెప్పండి అండి, ఇస్తామా? కానీ దావీదు ఏం చేస్తున్నాడు తెలుసా? అయ్యా, ఇది నాది కాదు, ఇది నీది ప్రభువా అని చెప్పి దేవునికి యథార్థతతో ఇస్తున్నాడు. కనుకనే యథార్థవంతుల్ని దేవుడు ఏం చేస్తున్నాడు? ఇష్టపడుతూ ఉన్నాడు. ఆమేన్. ఏం చేస్తున్నాడు ఆయన? ఇష్టపడుతున్నాడు. నువ్వు యథార్థంగా దేవుని దగ్గరుండు. ప్రతి విషయంలో నువ్వు యథార్థంగా జీవించు. యథార్థతతో నడిపించబడాలండి. యథార్థతతోనే మనం కొనసాగించబడాలి. ఎందుకు అని అంటే యథార్థవంతులను దేవుడు ఏం చేస్తున్నాడంట? ఇష్టపడుతూ ఉన్నాడండి. నేను అంటాను, ఒక క్రైస్తవుడికి చనిపోయే అంతవరకు, చివరి వరకు ఏముండాలయ్యా అంటే యథార్థతను విడిచిపెట్టకూడదండి. ఏం చేయకూడదు? చెప్పండి, ఏం చేయకూడదు? అది ఎందుకు అని అంటే దేవుడు ఏం చెప్పారు? ఇందాక మనం చదువుకున్నాం కదా, ఆయన అక్కడి నుండి మనల్ని తీసుకుని వచ్చి ఇక్కడికి మనల్ని ప్రవేశపెట్టడానికి గల కారణం ఏంటంటే మనము యథార్థంగా ఉంటామని, యథార్థంగా మనం జీవించాలని. మరి ఉండగలుగుతున్నావా? కొద్దిగా అప్పుడప్పుడు, ఎప్పుడో ఒకప్పుడు, ఒక అరగంట, ఒక 10 నిమిషాలు, అంతేనా? ఒక అరగంట 10 నిమిషాలు, ఆ తర్వాత అసలు ఎక్కువైతే అసలు కూడా వదిలేస్తాం. పరిశుద్ధ గ్రంథంలో ఒక భక్తుడి గురించి పరిశుద్ధాత్మ దేవుడు రాయించేటప్పుడు ఇక్కడ బాగా మనం గమనించగలిగితే అతని గురించి ఒక మంచి సాక్ష్యం ఏంటిదో తెలుసా? అతడు యథార్థవంతుడు అని రాయబడు. ఎవరైనా? యోబు గురించి దేవుడు రాయించేటప్పుడు, పరిశుద్ధాత్మ దేవుడు రాయించేటప్పుడు మంచి మాట అతని గురించి ప్రారంభించేటప్పుడు, ఊజు దేశమందు యోబు అను ఒక మనుష్యుడు ఉండెను, అతడు యథార్థవంతుడు. ఇప్పుడు ఒక మాట చెప్పాలి, మీరు అందరూ కూడా చెప్తారా? చెప్పరా? చెప్తామంటే చెప్తారా? ఓకే. ఊజు దేశం అనే దగ్గర మీ ఊరి పేరు పెట్టుకోండి, పెట్టండి. ఆ తర్వాత యోబు అనే దగ్గర నీ పేరు పెట్టుకో. ఇప్పుడు యథార్థవంతుడు అని చెప్పండి. చదవరే అబ్బా, ఒక్క వయసు వినబడిందయ్యా. మీరు ఎట్టున్నారంటే, నేను యథార్థవంతుడిని అని చెప్తే నా పక్కన వాళ్ళు నన్ను చూస్తారయ్యా పాస్టర్ అయ్యా, అవన్నీ ఎందుకులే పాస్టర్ అయ్యా అన్నట్టు కూర్చొని ఉన్నారు. అంతేనా? చెప్పండి. అయ్యవారిపల్లి అనే ఊరిలో రాహుల్ అనే ఒక మనుష్యుడు ఉండెను, అతడు యథార్థవంతుడు. నేను కాదు మీరు చెప్పుకోండి అంటే, ఆ మాట చెప్పుకోవడానికి మనకు ధైర్యం సరిపోతుందా? ఒకవేళ మనం అన్నా సరే అని అంటారేమో మన పక్కన వాళ్ళు, ఎందుకు వచ్చింది గొడవ? మనం యథార్థవంతులమా కాదని మన పక్కన వాళ్ళకి తెలుసుగా, మన అమ్మకు తెలుసుగా. చెప్పండి, మన ఇంటి పక్కన వాళ్ళకి తెలుసుగా. అందరం ఆ కూరలేంగా. మన గురించి తెలీదా? మనం ఎలాంటి వ్యవహారాలు చేస్తున్నాము, ఎలా నడుచుకున్నాము, ఎలా బ్రతికినాము, ఇప్పుడు ఎలా ఉన్నాము, రేపు ఎలా ఉంటాము కూడా తెలుసుగా. మనం ఇప్పుడు యథార్థవంతులు అని ఒప్పుకుంటే, ఒకవేళ చెప్తే ఏమంటారు? చూసినాక
పాస్టర్ చెప్పమంటే బలి చెప్పిందాగా నిజమేనా? నీ యథార్థత ఎక్కడుంది? నీకు యథార్థత యోబు గురించి దేవుడు చెప్తున్న మంచి మాట ఏంటో తెలుసా? దేవుడు రాయిస్తున్న మాట ఏంటో తెలుసా? అతడు యథార్థవంతుడు. ఇప్పుడు సాతానుగాడు దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ 8వ వాక్యంలో రాయబడి ఉంది, అందుకు యెహోవా నీవు నా సేవకుడు అయిన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవంతుడు. దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడండి. ఎవరు యోబు? చెప్పండి అండి. యోబు ఎవరు? అది నీవెవరు? తొస్సు అయిపోయింది. టపాసు కానీ పేలిచేటప్పుడు ఒత్తు అట్ట వెలిగించినప్పుడు పోతుంది. అట్ట చెప్తున్నారు మీరు. యోబు అన్నప్పుడు మాత్రం గట్టిగా చెప్తున్నావు. నువ్వెవరు అనేటప్పుడు అన్నట్టు పోతుంది. టపాసు పేలాలుగా గట్టిగా పేలడం అంటే యథార్థత అండి. హల్లెలూయా. ఏమండి, యథార్థత మనలో ఉండాలి కదా. నీ పేరు చెప్పినప్పుడు అమ్మా ఫలానా వ్యక్తి అంటే యథార్థవంతుడండి, యథార్థవంతురాలండి. వాళ్ళు అవునంటే అవును అన్నట్లుగానే ఉంటారు. యథార్థతతో మనం బ్రతకగలుగుతున్నామా? యోబులో ఏముందయ్యా అని అంటే యథార్థత. ఏముంది? అది ప్రారంభంలో యోబు దగ్గర ఏముంది? నేను అంటాను ఎన్నో ఉన్నాయి కదా. ప్రారంభంలోని యోబు గురించి మంచి సాక్ష్యం, అతడు యథార్థవంతుడు. దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు. యోబు ఎవరో తెలుసా? యథార్థవంతుడు. ఆ యథార్థతలో నుంచి తన జీవితాన్ని నాశనం చేయడానికి, తన జీవితాన్ని పతనం చేయడానికి, తన జీవితాన్ని అతలాకుతలం చేయడానికి సాతానుగాడు కంకణం కట్టుకొని వచ్చాడు. 7 కుమారులు 3 కుమార్తెల్ని నిర్దాక్షిణ్యంగా చనిపోయారండి. ఉన్న ఆస్తి పోయింది, ఉన్న జీవితం పోయింది, మంచిగా బ్రతుకుతున్న అన్నీ పోయిన తర్వాత సింకి పెంచుకొని గీరుకుంటా కూర్చొని ఉన్నాడు. సీమ గాడుతుంది, కుక్కలు వచ్చి నాకుతున్నాయి. భార్య వచ్చి అంటుంది, ఏమంటుందో తెలుసా? చదవండి. యోబు గ్రంథం 2వ అధ్యాయం 9వ వాక్యంలో భార్య వచ్చి అంటున్న మాట ఏం తెలుసా? అతని భార్య వచ్చి నీవు ఇంకనూ యథార్థతను వదలకుందువా? ఇంకేముందయ్యా? అన్నీ పోయినాయిగా, ఇంకెందుకు నువ్వు యథార్థతో బ్రతకడం? యథార్థంగా ఒక వ్యక్తి ఉంటే, మాట గుర్తుపెట్టుకోండి, యథార్థంగా ఒక వ్యక్తి ఉంటే అతని కష్టాలు ఖచ్చితంగా వస్తాయి. యథార్థంగా నువ్వు జీవిస్తే ఇబ్బందులు ఎదురవుతాయి, కష్టాలు ఎదురవుతాయి, లేనిపోని సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. అనేక మంది మనల్ని రకరకాలుగా మాట్లాడతారు. ఎందుకో తెలుసా? నువ్వు యథార్థంగా ఉన్నావుగా. పెద్దలు ఒక మాట అన్నారు, ఎదిగే చెట్టుకే చెప్పరండి రాళ్ళు వస్తాయా లేదా? నువ్వు యథార్థంగా ఉంటేనే ఏమొస్తాయి? నీ మీదకి రకరకాల మాటలు వస్తాయి. ఎందుకో తెలుసా? నిన్ను యథార్థతను నుండి తొలగించడానికి. యోబుకు ఎందుకు ఆ శ్రమలు, ఎందుకు ఆ కష్టాలు, ఎందుకు ఆ బాధలు కలిగాయంటే యథార్థతలో నుండి తొలగించడానికి. నువ్వు ఎప్పుడైతే యథార్థంగా ఉంటావో, ఏమండి, యథార్థంగా ఉన్నవారిని ఏం చేస్తారు తెలుసా? ట్రాన్స్ఫర్ చేస్తారు. ఏం చేస్తారు? ఎందుకు ట్రాన్స్ఫరు చెప్పండి అండి. అది యథార్థత లేకపోతే ఏం చేస్తారు? అమ్మా నువ్వు మంచిదాన్ని ఉండలే నాయన అంటారు. అదే నువ్వు యథార్థంగా కరెక్ట్గా ఉండి పై ఆఫీసర్కి ఫోన్ చేసి, సార్ గుడ్లేం రాలేదు సార్, ఒక 3 అట్టలు ఎగిరిపోయినాయి సార్, ఏందో మాకు తెలియలేదు అని యథార్థతో నువ్వు చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు అనుకో, ఆ తర్వాత నీ మీద గురి పెట్టుకొని ఉంటారు. ఏమని? ఫలానా మా మీద కంప్లైంట్ ఇచ్చింది, ఎట్టయినా ఈ మనిషిని ఏదో ఒక దాంట్లో ఇరికిచ్చేసి బయట పంపించాలి. అంతేనా? సార్ సిట్రజిన్, పారాసెటమాల్, టానిక్లు ఏం కనబట్టలేదు సార్, ఫలానామే దీనికి హెడ్. ఎందుకు? కారణం ఏంటి? కారణం ఏంటి? నువ్వు యథార్థతో ఉన్నప్పుడు లేనిపోని నిందల మీదకి వస్తాయి. ఎందుకని? నిన్ను యథార్థతలో నుండి తొలగించడానికి సాతానుగాడు నీ మీద కంకణం వేసి కూర్చొని ఉంటాడు. ఎట్లాగైనా సరే నిన్ను యథార్థతలో నుండి తొలగించాలి, నిన్ను బయటికి తీసుకొని రావాలి. యోబు జీవితాన్ని మనం గమనించగలిగితే ప్రియులారా, భార్య వచ్చి అంటుంది, అయ్యా ఇంకేముంది అయ్యా పోగొట్టుకోవడానికి, ఇంకేముంది, అన్నీ పోగొట్టుకున్నావుగా,
అన్నిటినీ పోగొట్టుకున్నావుగా, బిడ్డను పోగొట్టుకున్నావు, ఆస్తిని పోగొట్టుకున్నావు, సర్వాన్ని పోగొట్టుకున్నావు, ఈరోజు కుష్టి వచ్చి కూర్చొని ఉన్నావు. ఇంకెందుకు నీకు యథార్థత? దాన్ని వదిలిపెట్టకూడదా? మనమైతే ఏం చేస్తాం? ఇంక దేవుడు లేదు, ఏమి లేదు, యథార్థత లేదు, నీతి లేదు, భక్తి లేదు, ఏం లేదు. కానీ యోబు తన యథార్థతను విడిచిపెట్టలేదండి. భార్య అంటుంది, ఇంకనైనా నీవు యథార్థతను చెప్పండి అండి వదలకు ఇందువా అంటే ఏమని అర్థం? యథార్థతనైనా పట్టుకొని ఉన్నాడండి. ఆయన అన్న మాట ఏంటో తెలుసా? 27వ అధ్యాయం 5వ వాక్యం చూడండి ఒకసారి. 27వ అధ్యాయం 5వ వాక్యం యోబు గ్రంథం. ఒప్పుకోను. చూడండి అక్కడ అంటాడు ఆయన, మరణమగు వరకు నేను ఎంత మాత్రమును యథార్థతను విడువను. నేను ఎంత మాత్రం యథార్థతను విడిచిపెట్టనని తన సహోదరులకు చెప్తున్నాడు, తన స్నేహితులకు చెప్తున్నాడు. అక్కడ మీరు ఏమన్నా చెప్పండి, నేను మాత్రం నా యథార్థతను విడువను. ఎప్పటి వరకు? రేపు సాయంత్రం దాకా, ఈరోజు సాయంత్రం దాకా, లేకపోతే ప్రార్థన అయిపోయేదాకా, అంతేనా? చెప్పరే ఎప్పుడు దాకా? చచ్చేదాకా. అది ఆయన చెప్పింది ఏంటి? మరణమయ్యేంత వరకు నేను ఎంత మాత్రము యథార్థతను విడువను. నేను విడిచిపెట్టనయ్యా. నేను ఒక యథార్థతను పట్టుకొని ఉన్నాను. రకరకాలుగా చెప్పారు నా మీద. నన్ను కట్టుకున్న నా భార్య కూడా చెప్పింది, నువ్వు ఇంకా యథార్థతను విడిచిపెట్టకుందువా అని. అయినా సరే నేను వదలను. చావనైనా చస్తాను కానీ యథార్థతను విడవను. విడస్తామా? విడవకూడదండి. యథార్థంగా ఉండాలి, యథార్థతతో బ్రతకాలి. అదే దేవుడు కోరుకుంటుండేది. యోబు అలా ఉన్నాడు కనుకనే అద్భుతమైన జీవితాన్ని ప్రభు అతనికి అనుగ్రహించాడు. మరి యథార్థత మనలో ఉందా? ఇప్పుడు ఒకవేళ యోబు యథార్థతను విడిచిపెట్టుంటే దేవుని రాజ్యానికి వారసుడయ్యేవాడా? దేవుని రాజ్యానికి చేరేవాడా? దేవుని రాజ్యములో అతనికి స్థానం ఉండేదా? విశ్వాస వీరుల యొక్క స్థానంలో తన పేరు లెక్కించబడేదా? మరి ఎందుకని నువ్వు యథార్థతను విడిచిపెడుతున్నావు? ఎవరిని చూసి భయపడుతున్నావు? వాక్యం ఏముంటుందో తెలుసా? దేవుని చూసి భయపడు. నువ్వు యథార్థతను విడిచిపెట్టొద్దు. మరణం అయ్యేంత వరకు ఎలా ఉండాలి మనం? మరణం అయ్యేంత వరకు యథార్థతను విడిచిపెట్టకూడదు. ఎందుకో తెలుసా? యథార్థంగా మనం బ్రతికితేనండి మరణం అయ్యేంత వరకు, మనం చచ్చిపోయేదాకా, గుంట్లకు పోయేదాకా యథార్థంగా మనం ఉంటే 15వ కీర్తన 1-2 వాక్యాలు చూడండి. 15వ కీర్తన 1-2 వాక్యాలు. యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు? యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజము పలుకువాడే దేవుని రాజ్యములో ఉంటాడు. ఏమండి, ఏదో తెల్ల బట్టలు కట్టుకున్నాం, పెద్ద బైబిల్ ఎత్తుకున్నాం, పెద్ద ముసుగేసుకున్నాం, ప్రభు చెంతకు వచ్చాము, నేను కూడా పరలోకానికి వెళ్ళిపోతామంటే వెళ్తావా నువ్వు? పరలోకానికి వెళ్ళాలి అని అంటే, దేవుణ్ణి చేరాలి అని అంటే ఎవరు చేరతారు? ఆయన యథార్థవంతుడు కనుక మనం కూడా యథార్థంగా ఉంటే ఆయన యొక్క నిత్య రాజ్యములో యుగయుగాలు మనం జీవించేటట్లుగా ప్రభు మనకు అలాంటి కృపను అనుగ్రహించునుగాక. అది మనకు కావాలి అంటే మనలో ఏముండాలి? అదే అంటాడు భక్తుడు, అయ్యా నీ గుడారములో ఎవరయ్యా అతిథిగా ఉండేది? దేవుని రాజ్యంలో ఎవరు ఉండేది అని అంటే యథార్థవంతులు. చెప్పండి, ఎవరు? అది యథార్థవంతులుగానే మనం బ్రతికితే దేవుని రాజ్యంలో మనం ఉంటాం. దేవుని రాజ్యంలో ఉండాలి అని అంటే మనలో ఏముండాలి? యథార్థత. చెప్పండి, ఏముండాలా? యథార్థమైన జీవితాన్ని కలిగి ఉండాలండి. ఎలా ఉండాలో తెలుసా? యథార్థత. యథార్థత అంటే యాకోబు పత్రిక 5వ అధ్యాయం 12వ వాక్యం చూడండి ఒకసారి. యాకోబు 5:12. అక్కడ గమనించండి.
చదవండి అమ్మా. 5:12 5:12 యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 12వ వాక్యంలో, నా సహోదరులారా, ముఖ్యమైన సంగతి ఏమనగా, అబ్బా ఏంటిది అది? హలో, నన్ను చూడండి మా. దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసా? మనందరికీ ఒక ముఖ్యమైన విషయం చెప్తున్నాడు. ఏందది? ముఖ్యమైన విషయం, ముఖ్యమైన సంగతి అన్నప్పుడు మనం ఏం చేయాలి? నీకు ఒక ముఖ్యమైన సంగతి చెప్తున్నా, నీ మనసులోనే పెట్టుకో అంటున్నాడు దేవుడు ఇక్కడ. ఏంటో తెలుసా? చదవండి. ఆకాశము తోడను కానీ, భూమి తోడను కానీ, బిడ్డల మీద కానీ, చెప్పండి, ఆకాశం తోడు కానీ, భూమి తోడు కానీ, మరి దేని తోడని కానీ ఒట్టు పెట్టుకోగాక, మీరు తీర్పు పాలు కాకుండానట్లు అవునంటే అవును, కాదంటే కాదంతే. నీ మాట అలా ఉండాలి. అవునంటే అవును, కాదంటే కాదు. యథార్థమైన వ్యక్తి ఎలా ఉంటాడంటే అవునంటే అవును, కాదంటే అవునంటే అంతే, కాదంటే కాదు. అంతేగాని ఇదిగో చిన్నడా ఎట్రా, ఇదిగో ఈ నా కొడుకయ్యా, వీడి మీద ఒట్టేసి చెప్తున్నా. ఎందుకు? అవతల వ్యక్తి నమ్ముతాడో నమ్మడో తర్వాత సంగతి. నీ మాట ఎలా ఉండాలి తెలుసా? యథార్థంగా ఉండాలి. ఎలా ఉండాలా? అది అవునంటే అవునంతే, కాదంటే కాదు అన్నట్లుగానే ఉండాలి. కానీ ఏమండి, యథార్థతను వదలకూడదు. నిజాయితీగా ఉండాలండి మన మాట. మనం ఏది చెప్పినా అది నిజాయితీగా ఉండాలి. జరుగుతుందంటే జరుగుతుంది, జరగదంటే జరగదు. చేస్తానంటే చేస్తాను, చేయనంటే చేయను, అంతే. చూసే ప్రజలు ఏం చెప్పాలో తెలుసా? నీ మాట యథార్థంగా ఉండాలి. ఎలా ఉండాలా? అంతేగాని ఒట్లు పెట్టుకోకూడదు. ఇదిగో ఎక్కడ కూర్చోని చెప్తున్నా, నలుగురు కట్టినా చెప్పరే. నలుగురు కట్టిన ఇంట్లో నలుగురు కట్టకపోతే ఎంతమంది కడతారా? నువ్వు ఒక్కదో అనేవి కట్టుకుంటావా? చెప్పండి అండి, ఎంత? ఇదిగో అన్నం తింటా చెప్తున్నా, రకరకాలుగా చెప్తుంటారు కొందరు. ఏమండి, సరే నలుగురు కట్టిన ఇంట్లో అబద్ధం చెప్పరా? నిద్ర లేచినప్పటి నుంచి అయ్యాగా ఏమండి, ఎన్ని చెప్తారో అన్ని బొల్లి మాటలే, అన్నీ ఒట్టి మాటలే. కాదండి, వాక్యం ఏముంటుందో తెలుసా? యథార్థవంతుని యొక్క మాట అవునంటే అవును, కాదంటే కాదు, ఉందంటే ఉంది, లేదంటే లేదు, అంతే. అది యథార్థవంతుడి నోట్లో నుండి రావాల్సింది. మరి మనం ఎలా ఉంటున్నాం? మనం ఏం చేయగలుగుతున్నాం? యథార్థంగా బ్రతకగలుగుతున్నావా? యథార్థంగా నువ్వు ఉండగలిగితే నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు. తప్పు చేస్తున్నావా అని అడిగినప్పుడు ఏం చెప్పాలా? చేస్తున్నానంటే చేస్తున్నాను, చేయలేదంటే చేయలేదు, అంతే. యథార్థమైన వ్యక్తి అలాగనే ఉంటాడండి. దేవుడు మందిరానికి వచ్చినప్పుడు, ఇదిగో అమ్మా నువ్వు ఇలా చేస్తున్నావని దేవుడు నిన్ను హెచ్చరించినప్పుడు, నిజమే ప్రభువా నేను ఇలా ఉన్నాను, దీన్ని నేనేం చేయాలా? సరి చేసుకోవాలి, ఒప్పుకోవాలి, ప్రభు సన్నిధిలో విడిచిపెట్టాలి. నేను చేయలేదు నాయన అని అనడానికి లేదు. ఎందుకనంటే ఆయనకు అన్నీ తెలుసు. ఆయన చూస్తూ ఉన్న దేవుడు, ఆయన సమస్తాన్ని ఎరిగిన దేవుడు కదా. నీ మాట అవునంటే అవును, కాదంటే కాదన్నట్లుగానే కదా ఉండాలి. యథార్థతతో మనం బ్రతకాలండి. యథార్థంగా నువ్వు ఉన్నప్పుడు ఇదిగో ఆమె గురించి నీకు మొత్తం తెలుసు కదా, తెలుసు పాస్టర్. అదే ఆ మనిషి దగ్గర మాట్లాడమని చెప్పను, చెప్తారా? చెప్పరు. మనం లేనప్పుడు ఏం చేస్తారు? 2-3 రోజులు చెప్తారు కథ. అదే ఆ మనిషిని దగ్గర పెట్టుకొని ఈయన గురించి ఏం చెప్పినావు చెప్పు అని అన్నావు అనుకో, చెప్తావా? చెప్పండి అండి, నవ్వుతున్నారు ఏంది? చెప్తామా? నేనేమన్నాను పాస్టరయ్య, గొడవలు పెట్టేటట్టు నువ్వు పాస్టరయ్య అంటామానవా? కాదు మా, నిన్న నువ్వే కదా ఈ మనిషి గురించి చెప్పింది, ఇంత వివరంగా చెప్పింది నువ్వే కదా. ఇప్పుడు ఆ మనిషిని తీసుకొచ్చా చెప్పు. అదేం లేదు వదినా, పాస్టర్ అట్ట అంటాడు. కానీ నిజంగా చాలామంది కడుపులో చాలా ఉన్నాయి మన గురించి, ఒక్కొక్కరి గురించి. కానీ మన ముందు మాట్లాడరు, అవతల మనిషి దగ్గర మాత్రం మాట్లాడతారు. నువ్వు ఎలా ఉండాలి తెలుసా? నీకు ఏదైనా అవతల మనిషి గురించి చెప్పాలంటే ఆ వ్యక్తితోనే చెప్పు, ఇంకొకరికి చెప్పాల్సిన అక్కర్లేదు.
ఏమండి, అవునంటే అవును, కాదన్నట్టే కాదన్నట్లుగానే ఉండాలి. నువ్వు యథార్థంగా ఉంటే ప్రజలు నిన్ను ఏం చేస్తారు చెప్పనా? అసహించుకుంటారంట. ఏం చేస్తారంట? అది నేను అనట్లేదు. వాక్యంలో ఆమోసు గ్రంథం 5వ అధ్యాయం 10వ వాక్యం చూడండి. ఆమోసు గ్రంథం 5వ అధ్యాయము, ఆమోసు గ్రంథం తీసారా? ఎక్కడ ఉంటుంది ఆమోసు? తీసారా? ఆమోసు 5వ అధ్యాయం 10వ వాక్యం, 757. ఆమోసు గ్రంథం 5వ అధ్యాయం 10వ వాక్యం. అయితే గుమ్మములో నిలిచి బుద్ధి చెప్పు వారి మీద జనులు పగబట్టుదురు, యథార్థంగా మాట్లాడు వారిని అసహించుకుందురు. నువ్వు యథార్థంగా మాట్లాడితే, ఇదిగో పలానాను పిలవాలండి, పలానా అన్నను పిలవాలి, వాళ్ళైతే యథార్థంగా చెప్తారు, ఉన్నది ఉన్నట్లుగా చెప్తారు. ఎవరినో మెప్పించడానికో ఎవరినో కింద చేయడానికో అలా చేయరు వాళ్ళు. ఏది ఉన్నా యథార్థంగా మాట్లాడతారు. నువ్వు యథార్థంగా మాట్లాడితే జనులకి ఏమైపోతాం? ప్రజలు ఏం చేస్తారంట? మనల్ని అసహించుకుంటారంట. యథార్థంగా మాట్లాడు వారిని. ఎప్పుడైనా చూసారు మీరు? నువ్వు యథార్థంగా మాట్లాడు చూడు ఒక్కసారి, ఎంతమంది నీకు పగవాళ్ళు అయిపోతారు. నువ్వు యథార్థంగా మాట్లాడి చూడు, ఎంతమంది నీ మీద కక్ష కడతారో. నువ్వు యథార్థంగా మాట్లాడి చూడు, ఎంతమంది నిన్ను ఏమండి గొంతు కడుకుంటారు. కారణం ఏంటో తెలుసా? నీలో ఏముంది? యథార్థత. యథార్థత ఉంటే మనుషులందరూ మనల్ని అసహించుకుంటారు, ఇబ్బంది లేదు. మనుషులందరూ మనల్ని అసహించుకున్నా దేవునికి మాత్రం నువ్వు ఎవడవో తెలుసా? ఇష్టము కలిగిన వాడివి. ఎవరు నువ్వు? అది మనుషులు మెప్పించాల్సిన అక్కర్లేదు. ఇప్పుడు నేను అంటాను ఏమండి, ఒకరిని మెప్పించడానికి చూస్తే ఇంకొక మనిషిని దుఃఖపెట్టినట్టేగా, ఇంకొక మనిషిని దూరం చేసుకున్నట్లేగా. కానీ నువ్వు దేవునికి యథార్థంగా ఉండి చూడు, ఈ మనిషిని దుఃఖపెట్టినా ఆ మనిషిని దుఃఖపెట్టినా ఏదో ఒక రోజున అందరి కళ్ళకు నువ్వు ఎలా కనబడతావు తెలుసా? యథార్థవంతుడిగానే కనబడడం ప్రారంభిస్తావు. ఎలా ఉంటావు? యథార్థవంతుడిగా కనబడడం ప్రారంభిస్తావు. నువ్వు యథార్థంగా బ్రతకాలి, యథార్థంగా జీవించాలి. అదే దేవుడు కోరుకుంటుండేది. యథార్థవంతులు దేవునికి ఇష్టలుగా ఉన్నారు. ఈ యథార్థత ఎప్పుడు దాకా ఉండాలి అంటే మరణం అయ్యేంత వరకు మనలో ఏముండాలి? అది ఏముండాలి? యథార్థత. యథార్థంగా బ్రతుకుదామండి, యథార్థంగా జీవిద్దాం, దేవుని కొరకు బ్రతుకుదాం. దేవుడు మనల్ని పిలుచుకునింది అందుకే, దేవుడు మనల్ని సంఘంలో చేర్చుకునింది అందుకే. నీ ఒక్కడి యథార్థత, నీ ఒక్క వ్యక్తి యథార్థత ఏమండి గ్రామాలనే మార్చేస్తుంది, నీ కుటుంబాన్నే మార్చేస్తుంది. కారణం ఏంటో తెలుసా? నీలో ఉన్న యథార్థత. ఒక్క మనిషి యథార్థతని బట్టి దేవుడు గ్రామాలనే మార్చేస్తాడు, దేశాలనే కదిలించాడు. మనం అనుకుంటున్నాం నా ఒక్క దాని వల్ల ఏమవుతుంది అనుకోవద్దు. నీ ఒక్కడి వ్యక్తి వల్లే దేవుడు ప్రతిదీ జయించేటట్లుగా నీ ద్వారా ప్రభు కృప చూపుతాడు. ఆమేన్. కాబట్టి దేవుని సన్నిధిలో దేవుని యొద్ద ఎలా ఉండాలి? మనం యథార్థంగా ఉండాలి. ఎలా ఉండాలి? అది ఉందావా? ఒక తీర్మానం చేసుకుని ప్రభు సన్నిధిలో, ప్రభువా నేను యథార్థంగా నన్ను ఉంచు ప్రభువా అని నీ నోటితో అడగలిగితే దేవుడు ఖచ్చితంగా మనల్ని యథార్థవంతులుగా మారుస్తాడండి. యథార్థత కొరకు చాలామంది జీవించాలనుకుంటారు, యథార్థంగా బ్రతకాలని అనుకుంటారు, కానీ అది కుదిరే పని కాదు. అది నువ్వు చేయాలి అని అంటే దేవుని యొద్ద మాత్రమే మనకు అది సాధ్యమవుతుంది. దేవుని దగ్గర మాత్రమే మనం అది చేయగలుగుతాం. దేవుని దగ్గర యథార్థంగా ఉంటే ప్రతి మనుషుల దగ్గర కూడా, ప్రతి దగ్గర కూడా నువ్వు యథార్థంగా ఉంటావు. అర్థమైందా? ఎందుకు అని అంటే ఆయన ఆకాశమందుండి నరులను, చెప్పండి, ఏం చేస్తున్నాడు? ఆయన చూస్తూ ఉన్నాడు, పరిశోధిస్తూ ఉన్నాడు, కనిపెడుతూ ఉన్నాడు. అరే దేవుడు నన్ను చూస్తున్నాడు అని అన్నప్పుడు, దేవుని దగ్గరే నువ్వు యథార్థంగా ఉన్నప్పుడు ప్రజల దగ్గర ఉండవా? అది నీ భర్త దగ్గర నువ్వు యథార్థంగా ఉండాలి, పిల్లల దగ్గర యథార్థంగా ఉండాలి, తల్లిదండ్రుల దగ్గర యథార్థంగా ఉండాలి, సంఘంలో యథార్థంగా ఉండాలి, నువ్వు చేస్తున్న ఉద్యోగంలో యథార్థంగా ఉండాలి. ప్రతి దగ్గర నువ్వు యథార్థంగా ఉండగలిగితే దేవుడు నిన్ను ఇష్టపడడం ప్రారంభిస్తాడు. యథార్థవంతులు
మరణము వరకు యథార్థతను విడిచిపెట్టరండి. వారు మాత్రమే దేవుని సన్నిధిలో, దేవుని సింహాసనం ఎదుట వారు నిలవగలుగుతారండి. అలా మనం నిలబడాలి అని అంటే మనలో ఏముండాలి? యథార్థత ఉండాలి. వరకు వినిన ప్రతి మాట పరిశుద్ధాత్మ దేవుడు మనందరి వినికిడిలో నీరు కట్టి ఫలింపచేయునుగాక. ఆమె.